కానీ ఆకలి ముందు నాకు ఏది కనిపించదు. యాక్చువల్లీ నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎప్పుడైనా ఫుడ్ లో నేను ఎలా ఉన్నా తింటాను. ఇది మొత్తం ఒక పూటగానే అడగద్దు ప్లీజ్. ఇది నేను ఒక 3-4 days తిందాం అనుకుంటున్నాను. మీ అందరు అనుకున్నంత లేజీ కాదు అనేది ప్రూవ్ చేయడానికి ఈ జిమ్ లో నేను వర్కౌట్ చేసే వీడియో. ఇట్స్ లిటిల్ బిట్ వియర్డ్ అండ్ స్కేరీ అండ్ డల్, బాధ అన్నీ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అమ్మామడు వ్లాగ్స్. ఏంటి కొంచెం డల్గా ఉన్నా అనుకుంటారా? ఎస్, ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. సో ఇట్స్ లిటిల్ బిట్ వియర్డ్ అండ్ స్కేరీ అండ్ డల్, బాధ అన్నీ ఉంది. బట్ ఐ థాట్ ఓకే, వై నాట్ ఐ డూ అ వ్లాగ్ అని. సో ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో చెప్తాను. మా ఆయన ఇండియా వెళ్ళారు, మా అత్తగారికి నీ సర్జరీ దానికోసం వెళ్ళారు. మా చిన్నదేమో ఇటలీ వెళ్ళింది, వాళ్ళ స్కూల్లో నుంచి తీసుకెళ్ళారు. బికాజ్ వాళ్ళకి లాంగ్వేజ్ ఏం తీసుకుంటారో ఆ కంట్రీకి తీసుకెళ్తారు. సో షీ టుక్ లాటిన్, అందుకని ఇటలీలో ఎంజాయ్ చేస్తుంది. మా పెద్ద ఆమె కాలిఫోర్నియా వెళ్ళింది మా అక్క కొడుకు దగ్గరికి. సో యాక్చువల్లీ నన్ను కూడా మా హస్బెండ్ అదే చెప్పాడు, నువ్వు ఒక్కదానివే వద్దు ఉండలేవు కదా, గో టు కాలిఫోర్నియా అన్నాడు. బట్ నేను కాలిఫోర్నియా వెళ్తే నేను లావ్ ఎక్కిపోతానని భయపడి వెళ్ళలేదు. బికాజ్ ఎస్, మేము అందరం చేరితే తినే తప్ప ఇంకేం చెయ్యము. సో ఐ థాట్ ఐ విల్ యూజ్ దిస్ 10 days టు లూజ్ వెయిట్. సో అనిపించింది. మా ఆయన 10 daysకి వెళ్ళాడు. సో ఐ థాట్ ఐ విల్. సో లెట్ సి, ఈ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ నేను ఒక్కదాన్ని మా ఇంట్లో ఏం చేస్తానో చూద్దాం పదండి. సో మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చేసాను. యాక్చువల్లీ జిమ్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నేను చాలా చాలా హంగ్రీ అయిపోతాను. సో యూజువలీ నేను మార్నింగ్ కాఫీ తాగేస్తాను మస్ట్. సో బట్ జిమ్కి వెళ్ళి వచ్చిన రోజు అయితే కాఫీ నాకు సరిపోదు. సో ఐ హ్యాడ్ దోశ. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆకలి ముందు నాకు ఏది కనిపించదు. సో హ్యాడ్ నైస్ 2 దోసాస్ విత్ పనీర్. నేను కొంచెం పనీర్ చేసుకున్నాను. అండ్ నౌ ఐ మేక్ ష్యూర్, లైక్ నేను రికార్డ్ చేస్తాను ఏమేమి తింటాను. స్వీట్ పొటాటోస్ బాయిల్ చేసుకున్నాను. సో 2 daysకి ఆల్మోస్ట్ ఐ థింక్ 2 పెద్ద స్వీట్ పొటాటోస్. ఇది నాకు 2-3 daysకి ఈజీగా వస్తుంది. దెన్ సో నేను బాయిల్ చేసి పెట్టేసుకొని ఐ హ్యావ్ సమ్ మ్యారినేటెడ్ సాల్మన్. సో ఐ థింక్ ఐ విల్ స్టిక్ ఆన్ విత్ salmon, sweet potato and Greek yogurt for lunch అనుకున్నా, హోపింగ్. సో లెట్స్ సీ లంచ్కి ఏం తింటాను. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, 2:15. సో లంచ్ మార్నింగ్ ఐ సెడ్ రైట్, ఐ హ్యాడ్ 2 చిన్న దోశ విత్ సమ్ పనీర్ అండ్ దోసకాయ పచ్చడి. అండ్ ఐ హ్యాడ్ అ కాఫీ, ఆఫ్ కోర్స్ విత్ షుగర్. కాంప్రమైజ్ అవ్వను, మిల్క్ షుగరే. సో ఇప్పుడు లంచ్కి ఏమేం చేస్తున్నారో చూద్దాం రండి. అండ్ నేను కొంచెంగా మష్రూమ్ సాటే చేసుకున్నాను. అండ్ దెన్ స్వీట్ పొటాటో, ఇండియన్ స్వీట్ పొటాటో గెన్స్గడ్డ బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇది మొత్తం ఒక పూటగానే అడగద్దు ప్లీజ్. ఇది నేను ఒక 3-4 days తిందాం అనుకుంటున్నాను. I'm going to have some Greek yogurt with some. సో ఇది హస్క్. సో మన పొట్టు అంటారు కదా. సో ఎందుకోండి, ఇది పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ ఇవ్వదు. సో ఇది కొంచెం గ్రీక్ యోగర్ట్లో వేసేసుకొని, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మై లంచ్. నా ప్లేట్ చూద్దామా. సో ఇది కాస్కోలో 0% గ్రీక్ యోగర్టే. సో గ్రీక్ యోగర్ట్ యాడ్ చేసేసుకున్నాను. నాకు 1 spoon 2 spoon అవన్నీ తెలియదు, బట్ నా మూడు బట్టి యాడ్ చేస్తాను. నేను ఏం మెజర్మెంట్స్ ఏం లేవు. ఇది చాస్ మసాలా, అంటే మజ్జిగకి వాడే మసాలా. ఇండియాలో చెన్నైలో ఒక చౌకర్పేటలో ఒక జైన్ స్టోర్లో తెచ్చాను, బాగుంటుంది. నాకు కొంచెం ఉప్పు కారం తగలందే దిగదు. దాన్ని స్టైల్గా చేద్దాం అనుకుంటా, ఎక్కడో ఒక దిక్క. అందుకే ఎవరికి ఏం తెలుసో అదే చెయ్యాలి. ఇది రియలైజేషన్. డన్. మై ప్లేట్ ఇస్ ఫుల్. లంచ్కి తినేద్దాం. సో మార్నింగ్ అంతా చాలా చాలా బిజీ ఉన్నాను. నేను చేత్తోనే వావ్, నైస్ ఎయిర్ ఫ్రైడ్. అబ్బా చాలా బాగుంది. యాక్చువల్లీ చికెన్ ఇస్ వెల్ డన్. యూజువలీ చాలాసార్లు నేను హార్డ్గా అయిపోతుంది కుక్ చేసేస్తాను, బట్ ఈసారి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి. సో యా, యోగర్ట్ టేస్ట్ ఏముందిలే, కానీ స్వీట్ పొటాటో సూపర్. యాక్చువల్లీ ఇంతకుముందు స్వీట్ పొటాటో అమెరికన్ స్టోర్స్లో కొనేదాన్ని, క్రోగర్ అలా. తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ శిరీష, తను చెప్పింది లేదు యశోద ఇండియన్ స్టోర్లో కొను చాలా బాగుంటుందని.
అప్పటిదాకా నాకు తెలియలేదు. ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ ఆర్ ఇండియన్ గిన్స్గడ్డ స్వీట్ పొటాటో. సో దిస్ మై మష్రూమ్. ఓకే, మష్రూమ్ ఏం లేదు, ఉత్త మష్రూమ్ కట్ చేసేసి సాల్ట్, పెప్పరు, దేవర్ సమ్ మసాలా. యాక్చువల్లీ నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎప్పుడైనా ఫుడ్లో నేను ఎలా ఉన్నా తింటాను. దట్ ఈస్ రియల్లీ సంథింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో నాకు ఇలా అలా ఉండాలని ఏం లేదు, టేస్ట్ కొంచెం బాగున్నా నేను తినేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ మై లంచ్, ఐల్ ఫినిష్. దీని తర్వాత ఏం తింటానో, దీని తర్వాత నా రోజు ఎలా పోతుందో చూద్దాం. సో యా, నెక్స్ట్ డే వాజ్ వెరీ బిజీ మార్నింగ్ వర్క్లో కూడా. సో అందుకని మార్నింగ్ ఏం తిన్నానో మీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడే ఫ్రెండ్ శిరీషతో వాక్ వెళ్ళి వచ్చాను. సో యాక్చువల్లీ చూడండి ఇంకా రన్ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఈరోజు నా 10,000 స్టెప్స్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు డిన్నర్కి ఏం చేసుకుంటున్నానంటే, ఐ వాజ్ జస్ట్ క్రేవింగ్ సమ్ పాస్తా. సో ఈ మధ్య ఎక్కడ ఒక రెసిపీ చూసాను, హెల్దీ పాస్తా రెసిపీ, నో వైట్ సాస్. White sauce is like we make the sauce with paneer because protein, I'm trying to target more protein. So my challenge is ఇంట్లో అందరూ వచ్చే లోపల ఎంత తగ్గుతానో. సో లెట్ మీ సీ. సో పదండి చేసేద్దామా పాస్తాని. సో సాస్ రెడీ అయిపోయింది. సారీ, చేసేటప్పుడు వీడియో తీయలేదు. సో యాడెడ్ సమ్ లో ఫ్యాట్ పనీర్, గార్లిక్, రెడ్ చిల్లీ, ఉప్పు, ఆరిగానో యాడ్ చేసేసి చూడండి. కొంచెం ఓట్స్ మిల్క్ వేసాను, ఓట్ మిల్క్ కూడా వేసాను. కొన్ని వెజీస్ ఉన్నాయి, ఫ్రోజన్ వెజీస్ యాడ్ చేసి బాయిల్ చేసిన షెల్ పాస్తా అలాగే ఆ వాటర్తో వేసేసాను. ఇప్పుడు ఈ సాస్ మొత్తం దీనికి యాడ్ చేసేసాను. చికెన్ని కూడా ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసి కూడా ఎయిర్ ఫ్రైడ్ సగం అయింది. ఇప్పుడు మళ్ళీ తిప్పి పెట్టి ఇప్పుడు ఎయిర్ ఫ్రై చేసేస్తాను మిగతాది. మంచిగా బాయిల్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్. నా చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. మై డిన్నర్ రెడీ. స్మెల్ బాగుంది. యాక్చువల్లీ నేను ఆ సాస్ కొంచెం టేస్ట్ చేసి చూసా, బాగానే ఉండింది. సో ఇంకా టేస్ట్ చేయలేదు. సో మై డిన్నర్ ఇస్ రెడీ విత్ అ హెల్దీ ప్రోటీన్ పాస్తా. యాక్చువల్లీ పాస్తా కానీ మైదాతో చేసింది. సో ఐ ట్రై టు బై సంథింగ్, రీప్లేస్ ఇట్ విత్ సంథింగ్ హెల్దీ టు. సో టేస్టింగ్కి రెడీ. నేను చూడండి, చికెన్ అండ్ పాస్తా డిన్నర్. ఇప్పుడు టైం ఎంత, 7:30. ఇక్కడ మీకు టేస్ట్ చేసి చూపించేసి నేను వెళ్ళి మంచిగా కౌచ్లో కూర్చొని ఏదన్నా ఒక 20 minutesకి ఏదైనా పెట్టుకొని సీరియల్ ఆర్ సంథింగ్ షో చూస్తూ తింటాను. వావ్, చాలా చాలా బాగుంది. వెరీ హెల్దీ పాస్తా. బట్ కాకపోతే నేను వాడిన పాస్తా లైక్ మైదా మేడ్ పాస్తా. బట్ ఇప్పుడు చాలా ఐ థింక్ లెంటిల్ పాస్తా చాలా ఉంది. ఐమ్ గోయింగ్ టు ట్రై దట్ యాక్చువల్లీ, రీప్లేస్ ఇట్. దిస్ ఇస్ సంథింగ్ ఐ గివ్ లైక్ 8 out of 10 మ్యాన్. సీరియస్లీ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. 4-5 days అయిపోయింది. నాకైతే అసలు మార్నింగ్ 4 o'clock లేసాను. ఈరోజు నిద్ర కూడా పట్టట్లేదు. ఇలా ఇంట్లో ఎవ్వరు లేకపోతే చాలా కష్టం. ఇట్స్ యాక్చువల్లీ వీకెండ్ నౌ. వీక్ డేస్ నాకు ఆఫీస్ పని అలా ఇలా కొంచెం బిజీగా ఐ కెప్ మై సెల్ఫ్ ఓకే. వీకెండ్ ఏదో పార్టీస్ ఉన్నాయి, బట్ స్టిల్ యూనో ఇంటికి రావటానికే నాకు భయంగా ఉండింది. సో ఇట్స్ సో హార్డ్. అది ఎస్పెషలీ యూనో రాత్రుల్లో సౌండ్లు వస్తాయి, చూసేదానికి ఇట్లా ఉంటాను కానీ చాలా అదురుదాని నేను. 4 o'clockకి లేసాను పిచ్చిదానిలాగా. లైక్ యూనో అయర్న్ చేస్తున్నా. లైఫ్లో బట్టలే అయర్న్ చేయను, అవసరం ఉన్నానే చెయ్యను. అలాంటిది అవసరం లేకపోయినా బట్టలు అయర్న్ చేసుకుంటూ కూర్చున్నాను. పాపం కదా. ఐ హ్యాడ్ మై కాఫీ. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇంకేం చేస్తాను, నా దగ్గర కొన్ని పిచ్చి నగలు ఉన్నాయి, అవన్నీ అట్లా పడేస్తున్నా. అవి సార్ట్అవుట్ చేద్దాం స్టార్ట్ చేస్తాను. చూడండి. సో చూడండి, ఇవన్నీ నా పిచ్చి నగలు. యాక్చువల్లీ చాలా ఉంటాయి నా దగ్గర. ఐ లవ్ దెమ్ అనమాట. సో ఇది మొత్తం ఆ కలెక్షనే. సో ఇవన్నీ సార్ట్అవుట్ చేద్దామని కూర్చున్నాను. సో ఈరోజు ఈ నగలన్నీ సార్ట్అవుట్ చేసేసి కాసేపు ఐ ట్రై టు స్లీప్. అండ్ దెన్ దెర్ ఇస్ వన్ ధోతి ఫంక్షన్ దిస్ ఈవినింగ్. అలా టైం పాస్ అయిపోతుందేమో, బోర్. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. సో నిన్న మా పెద్ద కూతురు కాలిఫోర్నియా నుంచి వచ్చేసింది. సో అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్మన్ అండ్ హోమ్. సో ఈరోజు ఒక గ్రాడ్యుయేషన్ పార్టీకి వెళ్తున్నాను. సో ఐమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ అజ్రక్ సారీ విత్ నైస్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్. సో రేపు మా చిన్నమ్మాయి వచ్చేస్తుంది. సో లెట్స్ సీ. సో ఫార్ సో గుడ్. అది నాకు ప్రమోషన్ కోసం జస్ట్ వీవ్స్ అన్న వాళ్ళు పంపించారు. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. రీసెంట్ డేస్లో నాకు వచ్చిన
వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీ. అంత సాఫ్ట్గా, వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ నేను దీనికి బాగా స్టైలింగ్ చేశాను అనుకుంటున్నాను. సో కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా నచ్చిందో ఈ సారీ. చెప్పులు కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీతో, నా చెప్పులు కూడా మ్యాచ్ చేసేసాను విత్ ఆక్సిడైజ్ జ్యువెలరీ. సో ఈరోజు అన్ని మ్యాచింగ్. లెట్స్ గో. పక్కింట్లోనే పార్టీ, ఇలా టెంట్ వేసేసి బయట మంచిగా గ్రాడ్ పార్టీ. సో లెట్స్ గో. హాయ్ విజీ. విజీ ఈజ్ ద హోస్ట్. వాళ్ళ అబ్బాయిదే గ్రాడ్. వావ్, ఏంటంటో ఐటమ్స్ చాలా ఉన్నాయి. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా చిన్న కూతురు వచ్చేస్తుంది ఇటలీ నుంచి ఈరోజు నైట్. సో ఎస్, ఐమ్ ఎగ్జైటెడ్ ఫర్ దట్ టూ. సో మార్నింగ్ అయింది, జిమ్కి వచ్చేసాను. సో యాక్చువల్లీ లేట్ అయింది. ఇలా వీడియో పట్టుకొని వెళ్తే మంటబూతులు తిడతాడు మా ట్రైనర్. సో ఐ జస్ట్ గో అండ్ సీ యు టాటా బై. మీ అందరూ అనుకున్నంత లేజీ కాదు అనేది ప్రూవ్ చేయడానికి ఈ జిమ్లో నేను వర్కౌట్ చేసే వీడియో చూడండి. 167. He's not even happy. That's what mine gives to when I see ice. అయిపోయింది. ఓ మై గాడ్, నాకు అంత ఈజీగా స్వెట్ రాదు, బట్ ఈరోజు దోవలో తీర్చేశాడు. వాటర్ బాటిల్ చూపిద్దామండి, నేను తాగాను వీడియోకి. సో ఐఎమ్ డన్. సో మంచిగా స్నానం చేసి దేవునికి దండం పెట్టి వచ్చేసాను. సో నేను ఏం తిందాం అనుకుంటున్నాను తెలుసా? సో ఈ గంజి పొడి ఉంది, యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఇచ్చింది కొళ్ళు గంజి, అంటే ఉలవలు వేసేసి ఒక పొడి లాగిచ్చింది వెయిట్ లాస్. కానీ ఎప్పుడో పాపం నేను దాంట్లో కొంచెం రాగి పొడి యాడ్ చేసి ఈ సూప్ మేకర్లో పెట్టేశాను. సో కనిపిస్తుందా మీకు? ఇది ఆల్రెడీ ఒక బ్లాగ్లో వేస్ట్ అని చూపించాను, కానీ పాపం బాగానే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ గంజి తాగేస్తాను. సో ఇప్పుడు ఈ గంజి ఒక 2 eggs వేసుకొని ఆమ్లెట్. సో దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు ఈట్ టుడే. బ్రేక్ఫాస్ట్ స్వీట్ పొటాటో, గ్రీక్ యోగర్ట్, కొంచెం మష్రూమ్స్, ఒక ఎగ్, ఈ రాగి జావా. నేను అనుకుంటే నాకే చాలా ప్రౌడ్గా ఉంది. ఇట్లా ఎవరు లేకపోతే ఇంత గుడ్ గర్ల్ ఉంటానేమో. అప్పుడు నన్ను చెడిపోయేది మా ఇంట్లో ఉన్నవాళ్ళు. నోట్ ద పాయింట్, యువర్ ఆనర్. నేను వికాసిని క్రోగర్ అండ్ ట్రేడర్స్ జో షాపింగ్ వెళ్ళిపోయాం. యాక్చువల్లీ 10 daysలో నేనైతే ఒక్క గ్రోసరీ కూడా కొనలేదు. సో అందరు వచ్చేస్తున్నారు కాబట్టి గ్రోసరీస్ కావాలని. సో మేమిద్దరం మంచిగా షాపింగ్కి వెళ్ళాం. వి గాట్ సమ్ నైస్ హెల్దీ వెజ్జీస్, ఫ్రూట్స్. వికాస్ నీ కోసం ఇది చిల్లీ ఆయిల్. వాట్ డిడ్ యు గెట్ పిక్కు? చూపించు. రైస్ క్రాకర్స్, cottage cheese, sourdough bread, T-shirts, one for Daegu, cocoa powder. Tortilla chips. Just this, please. Thank you. Chicken. Cool. Ready to see your sister? సో ఈ షాపింగ్ నుంచి దేవుని ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం. సో హియర్ కమ్స్ దేవు ఫ్రమ్ ఇటలీ. ఏ అన్ని రోజుల తర్వాత ఇటలీకి వెళ్ళి సక్సెస్ఫుల్ గా వచ్చావు దేవు. Yes, mommy. Don't film me. Don't throw this talkies back. If you came back from 10 days, you have ఓకే, దేవు ఇస్ బ్యాక్, వికు ఇస్ బ్యాక్, దేవు ఇస్ బ్యాక్. డాడీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాడు. సో రేపు డాడీ వస్తాడు. ఇప్పుడు దేవు మాకు ఇటలీ నుంచి గిఫ్ట్స్ తెచ్చింది. సో నాది విక్కుది ఇప్పుడు చూపిస్తుంది. Show daddy's too at this point. డాడీది కూడా చూపిస్తావా? Or no, this is Okay. the red pepper. So I got my face looks really chopped, but I got fresh pepperoncino red pepper. వావ్, ఫ్రెష్ రెడ్ పెప్పర్ ఫ్రమ్ ఇటలీ. ఇది నాకా దేవు? Daddy. డాడీకి. ఓ అంటే వంటనే ఎట్లా చేయను కాబట్టి నాకే దా. I got you limoncello perfume from Amalfi Coast. పర్ఫ్యూమా? Known for their. I was first got Amma the perfume, but I didn't think she would like it because I know you would like perfumes more. బాగుంది. ఇవి లైక్ భలే ఉంది దేవు ఇది. Yeah, I really like I thought Amma. You know, ఇదేంది సీతాఫల్ లాగుంది? It's a yamon. No, it's that's an apple, but it's from. It's a custard Amalfi apple. Coast. I don't know. It's a Amalfi ఈ Coast. పర్ఫ్యూమా? వావ్, అమ్మకే I తెచ్చా first got this for you, మళ్ళీ. and then I didn't think you would like it because you don't use ఎందుకే? perfume. దేవు నేను ప్రెసెంట్. This is Shivani's. My bad. I got Shivani a really pretty necklace. నైస్. వావ్ దేవు, Both got you earrings from our trip. I I know. got my earrings from Taiwan. నాకు ఇయర్ రింగ్స్ ఇష్టం. యా విక్కు తైవాన్ వెళ్ళినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ తెచ్చింది. దేవు కూడా చాలా బాగుంది దేవు. థ్యాంక్ యూ సో మచ్. You don't want to give it to Amma. చూపి. మీ డాడీ ఎందుకే? మీ డాడీ ఏమైనా వాడతాడని. Oh, that's pretty. చూపి ఇట్లా Daddy really చూపి. likes shot glasses. రెడ్ పెప్పర్స్ అండ్ షార్ట్ గ్లాస్ ఫర్ డాడీ, ఇయర్ రింగ్స్ ఫర్ అమ్మ. నీకోసం నువ్వేం తెచ్చుకోలేదా దేవు? I bought these pants that were 78. మా అందరికి ఏమో చిన్నది ఇచ్చి 70 నీకు కొన్నావు. your shit was expensive, Amma. ఎంత నాది? 21.
21 euros. యూరోజా Yeah. 21 euros అంత వర్త్ లేదులే కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్ దేవు నువ్వు తేవాల్సిన అవసరం లేదు బట్ మా డబ్బుతోనే మాకే గిఫ్ట్ కొని థ్యాంక్ యూ సో You మచ్ got the Apple Pay notifications, by the way. అమ్మా Okay, bye, you're welcome. వెల్కమ్ హోమ్ Okay, stop welcome homing me. I've been home for like 40 minutes. You give me the same. ఈమె నిన్నొచ్చి మొన్నొచ్చి ఇంకా సూట్ కేసు తీలే ఈమె ఈడ ఇంకా అట్లాగే రేపు మా ఆయన వచ్చినా కూడా ఇక్కడే ఉంటుంది సూట్ కేసు What's going on? సో నేను విక్కు దేవు విక్కు సే హాయ్ వేర్ ఆర్ వి గోయింగ్ అగైన్ టు ది ఎయిర్పోర్ట్ నిన్న ఎయిర్పోర్ట్ ఈ రోజు ఎయిర్పోర్ట్ టు పిక్ మై హస్బెండ్ దేవు ఉత్తగా అది ఏదో ఒకటి కొనుక్కొనే వస్తుంది తిట్టు ఏం తెచ్చుకున్నావే ఇటలీలో తినింది సరిపోలేదా దేవు నచ్చలేదా ఫుడ్ అక్కడ So after 10 days, Srinivas is coming from India, so let's go and pick him up. Hi Devu. I know. Welcome back, girls. It's gonna be like a emotional హెల్ప్ చేయరానే సో లగేజ్ వచ్చేసింది సరే నీకోసం దేవు ఇటలీ నుంచి ఏదో తెచ్చింది I got you a shot glass and then fresh red pepper they made from like the gardens and stuff. Wow. Yes. I didn't got anything for you. Why would you give me ఈ 10 days ఐ డిడ్ గ్రేట్ జాబ్ వీళ్ళు ఎవరు లేకుండా You did. సో ఆర్డర్ లో ఉంది చూడు విక్కు వచ్చింది తర్వాత దేవు వచ్చింది తర్వాత వాళ్ళ డాడీ సో ఇట్ వాస్ వెరీ హార్డ్ ఎస్పెషలీ ఇన్ ద నైట్స్ బట్ యు నో ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ ఈ రోజు ఎందుకంటే నేను ఒక స్ట్రెచ్ నిద్రపోవచ్చు ఇన్ని రోజులు ఐ వాస్ టేకింగ్ అస్సలు నిద్రపోలేకపోయాను సో దట్ ఇస్ సంథింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi guys. వాచింగ్ వాట్ Amma Amadu, like, share, Like, share, subscribe, and comment, ring the bell.